జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ను కోలుకోలేనటువంటి దెబ్బను కొట్టింది మామూలు దెబ్బ కాలేదు సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి ప్రస్తుతం అమెరికాలో ఉన్నది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కావడంతో మనకు ఎదురు లేకుండా పోయింది తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేసేటటువంటి యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చేసినాడు అంటే ఆయన అడ్డుకునేంత మాత్రాన ఇక్కడ ఆగేవాళ్ళు కూడా లేరు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలా ఓకేనా సరే పాకిస్తాన్ యుద్ధ విమానాలను అదే విధంగా రాడార్లను నిఘా వ్యవస్థలను జామ్ చేసేటటువంటి అత్యాధునికమైనటువంటి జామర్లను కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ కి అయితే అందించింది ఇక వచ్చే వారం రోజుల్లో మరిన్ని ఆయుధాలను అమెరికా భారత్ కు సరఫరా చేయనున్నట్టు తెలుస్తుంది అదే జో బైడెన్ ప్రభుత్వం లేక ఈ ట్రంప్ మీద పోటీ చేసింది కదా ఒక కమలా హ్యారిస్ అని చెప్పేసి ఆమె గెలిచుంటే ఆ ప్రభుత్వం వచ్చుంటే మనకు ఇంత స్వేచ్ఛ అయితే లభించేది కాదు వారిరువురు కూడా అంటే జో బైడెన్ కావచ్చు కమలా హ్యారిస్ కావచ్చు వాళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ కే సపోర్ట్ చేసిండు భారత్ కు ఈ డిఫెన్స్ లాజిస్టిక్స్ ఆయుధాల సహకారం ఎంత మాత్రం కూడా అందజేసేవాళ్ళు కాదు పైపిచ్చి ఏంటంటే పాకిస్తాన్ కు అన్ని విధాలా సాయం చేసిండు అర్థమవుతుందా అంతేకాకుండా పాకిస్తాన్ పైన భారత మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా ఏదో ఒక రూపంలో అడ్డుపడేదానికి ప్రయత్నాలు అయితే చేసిండు భారత్ ను ఇబ్బందుల పాలు చేసేదానికి తెగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు అందుకు కారణం వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ సరే అసలు విషయానికి వస్తే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పేరు వచ్చేసి మార్కో రూబియో ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్కో రూబియో ఈ రోజు భారత్ అదే విధంగా పాకిస్తాన్ లకు ఫోన్ చేశాడు రెండు దేశాలకు చేశాడు భారత్ లో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితోనూ అలాగే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ తోనూ ఫోన్ లో మాట్లాడినాడు ఈ సందర్భంగా మొదట మన జయశంకర్ గారితో మాట్లాడినటువంటి అమెరికన్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో భారత్ కు పూర్తి స్వేచ్ఛనిస్తా ఉన్నట్లు తెలియజేశాడు తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునేటటువంటి ఎటువంటి నిర్ణయాలకైనా సరే చర్యలకైనా సరే తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేశాడు అంతేకాకుండా భారత్ చేసేటటువంటి ఈ పోరాటంలో భారత్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి అమెరికా ముందుంటుందని చెప్పేసి ఈ మార్కో రూబియో స్పష్టం చేశారు అంతేకాకుండా తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు రైట్ టు డిఫెండ్ హక్కు ఉండాలని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు ఇక త్వరలోనే దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పాలని ఆయన జయశంకర్ గారితో చర్చించారు అంటే మనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసారనమాట ఇకపోతే పాకిస్తాన్ ప్రధానమైనటువంటి షహబాజ్ షరీఫ్ కూడా అమెరికా ఫారిన్ మినిస్టర్ ఈ మార్కో రూబియో ఫోన్ చేశాడు ఈ సందర్భంగా మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధానమైనటువంటి షహబాజ్ షరీఫ్ కు గట్టిగా చీవాట్లు పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు లపాకిలు కదా వాళ్ళతో అట్లనే మాట్లాడతారు పహల్గామ్ తీవ్రవాద దాడిని పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందేనని నొక్కి చెప్పినారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సరే ఎంతసేపటికి ఈ దాడి మేము చేయలేదు అదిగి ఇది నన్ను మాట్లాడతారే కానీ ఈ దాడిని వాళ్ళు ఖండించారా ఇది తప్పు ఈ విధంగా చేయకూడదని చెప్పేసి వాళ్ళు మాట్లాడినారా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు జిహాదీలు కాబట్టి ఇకపోతే ఇలాంటి నిష్ఠ దరిద్రపు దాడి ఎవరు చేసినారో తెలుసుకుని వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే వాళ్లకు కఠిన శిక్షలు పడాల్సిందేనని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రధానికి హెచ్చరికలు జారీ చేశాడు ఇదిలా ఉంటే అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ జనరల్ అయినటువంటి పీట్ హెగ్సేత్ ఈయన మన భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేశారు ఈ సందర్భంగా ఈ పీట్ హెగ్సేత్ మాట్లాడుతా భారత్ కు అన్ని విధాల సాయం అందజేస్తామని తమ దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని ఈ విషయంలో తాము భారత్ కే సపోర్ట్ చేస్తామన్నట్టు ఆయన కూడా స్పష్టం చేశాడు అంటే అమెరికా ఒకవైపు పాకిస్తాన్ హెచ్చరిస్తూ మరోవైపు భారతదేశానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అనమాట ఇది పాకిస్తాన్ కు కోలుకోలేనటువంటి దెబ్బ ఇక ఏం జరగబోతుందో చూడాలా చూద్దాం ఏం జరుగుతుందో నాకు కూడా ఆత్రంగానే ఉన్నది నేను కూడా ఆగలేకుండా ఏం చేద్దాము మోడీ గారు ఆగినారు అంటే ఏదో టైం తీసుకున్నారంటే వాళ్ళు పెద్దగానే ప్లాన్ చేస్తారని చెప్పేసి అనుకోవాలా కానీ మన సరదా మాత్రం మన ఆశలు మాత్రం వాళ్ళు తీర్చేస్తారు నాకు మోడీ గారి మీద ఆయన ప్రభుత్వం మీద నాకైతే ఆ నమ్మకం ఉండాలి మీకు ఉండదా మీకు గనక నమ్మకం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ప్లాన్ తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్